తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి కొత్త పెన్షన్లో వీలైనంత తొందరలో వేగంగా పంపిణీ చేయాలని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఏదైతే వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అదేవిధంగా మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మనకి ఏదైతే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ డబ్బులు ఖాతాలలో ఖచ్చితంగా వీలైనంత తొందరలో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పాత పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తాము అధికారంలోకి వచ్చి 15 నుంచి 16 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించిన, మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ అనేది విడుదల చేయలేదు. అదేవిధంగా మనకి పెన్షన్ల పైన అప్డేట్ అనేది ఇంకానైతే మాట్లాడలేదు. సో ఇక నిన్న అధికారిక ప్రకటనలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక అప్డేట్స్ అనేది చెప్పడానికి మీ ముందుకు ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరైతే లాస్ట్ వరకు చూస్తే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం మీకైతే అర్థమవుతుంది. అసలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా మీకు ఒక మంచి అప్డేట్ అనేది తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకి ముఖ్యంగా వికలాంగులు, ఏదైతే ఒంటరి మహిళలు, అదేవిధంగా మనకి వితంతులు, అదేవిధంగా మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ వీడియో అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళ అప్డేట్ అనేది తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సందడి అనేది మొదలవబోతుంది. ఇక కొత్త పెన్షన్లు పంపిణీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి మొన్నటి వరకు పంపిణీ చేసిన పెన్షన్లలో చాలామందికి పెన్షన్లు ఖాతాలలో జమ అయ్యాయి. అదేవిధంగా చాలామందికి అయితే కట్ కావడం అయితే జరిగింది. అంటే ఖాతాలలో అయితే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదు. సో అటువంటి వారందరూ ఏం చేయాలి, ఆ కట్టిన పెన్షన్లు ఎలా మళ్ళీ ఖాతాలోకి జమ అవుతాయి తెలుసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్లు ఇచ్చే స్థాయి మనకంటే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారనుకున్నట్లయితే మనకి మార్చి 31 ఏదైతే మే 31 తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. ఇక ఏప్రిల్ చివరి వారంలో మనకి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు, పాత పెన్షన్లు. అప్పుడు మీకు కట్ అయిన పోయిన నెల పెన్షన్లు గాను జమ చేస్తారు, 2 నెలల పెన్షన్లు. దాని తర్వాత మీకైతే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్లు అయితే ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు మే 31 లేదంటే జూన్ మొదటి వారం నుంచి జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మనకి ఏదైతే కామారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలోనైతే ఈ కొత్త పెన్షన్లు మొదటిగానైతే జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేశారు. సో ఇక దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్, ఇన్ఫర్మేషన్లు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.